హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమ. రవ్వ లడ్డు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందుకే మీకు ఈ వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తెల్ల నూక వేసుకోండి. నేను ఇక్కడ 1 గ్లాసు నూక వేసుకున్నాను. నూక అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదిగో ఇలా. తర్వాత ఒక కడాయిలోకి పాలు తీసుకుని పాలను ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకోండి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇంకొక కడాయిలోకి నెయ్యి తీసుకుని నెయ్యిని కాచుకోండి. ఆ నెయ్యి కాగాక డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేపేసుకోండి. వేయించుకొని పక్కన పెట్టుకున్న నూకలోకి మనం ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార తీసుకుని పంచదార నూక బాగా కలిసేలా కలుపుకొని మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదా, డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి. పంచదార నూక బాగా కలిసేంత వరకు కలుపుకొని అందులోనే కొంచెం యాలక్కాయల పొడి వేసుకోండి. మనం కాచుకొని పక్కన పెట్టుకున్న వేడివేడి పాలను తీసుకుని ఇందులో వేసుకోండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. మనకు చేతికి ఉండయ్యేంత వరకు పాలను యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నారంటే మొత్తం పాకం అయిపోతుంది. చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. చెయ్యాలని అనుకోవాలి కానీ చిటికలో అయిపోతుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఈ వీడియో.